పుస్తకం నేను ఇవ్వాలని జరిగిన ఇప్పుడే అంటే కవి ఇక్కడ తన యొక్క జీవితాన్ని కొన్ని పద్యాల రూపంలో సంక్షిప్తంగా రాయడం అనేది చాలా బాగుంది. అన్నయ్య కంద పద్యానికి బ్రాండ్ అంబాసిడర్. కడారి దశరథ్ అంటే కందపద్యం అంటే కడారి దశరథ్ గారు. నాకు చాలా కోరిక ఉంది సార్, నేను వచ్చిన కవిత్వమే రాస్తా. నాకు కూడా ఎవరైనా పద్య కవిత్వం నేర్పితే రాయాలని కోరిక ఉంది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మా కలం స్నేహం ఇద్దరు బలరామకృష్ణలో ఒకరైనటువంటి దశరథ్ అన్నయ్య పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కలం స్నేహం నిర్మల్ జిల్లా అధ్యక్షురాలిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నయ్యది ఇది 5వ పుస్తకం కావచ్చు, ఇంకా ఎన్నో పుస్తకాలు రావాలని మనసారా కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కత్తులు కొడవళ్ళు మరియు కమ్మలి కొలిమి, సుత్తెయు నాగలి రంపము కత్తులు కొడవళ్ళు మరియు కమ్మలి కొలిమి, తెరలాదియ దైవం చిత్తముతో శ్రీరవిదాసుడు. ఇలాంటి ఉత్పత్తి పరికరాలను కూడా దైవ సమంగా ప్రేమించమనే తత్వాన్ని ఆ రోజు రవిదాసు గారు చెప్పారంటే మనం చాలా అభినందించాల్సిన విషయం. దాన్ని పండితులెవడు బ్రాహ్మణుడెవ్వరు కులము వలన కాదు గుణము వలన బ్రహ్మజ్ఞానమున్న వాడే ఓ బ్రాహ్మణుడు అనుదాసు తెలిపే అందరికీ ఇది మనందరూ తెలుసు. ఇలాంటి జీవనం సేవు కసరి సొగొట్టు నాతని గాలు సోక నాలుగు పడగల ఐదవ నాగరాజు. కసరి సొగొట్టు నాతని గాలి సోక నాలుగు పడగల ఐదవ నాగరాజు. హిందూ మతము విన్నపురాలను ఏ విధంగా ఆలోచించింది అనేది ఎప్పుడెప్పుడో గొప్ప కవులు ఆయా సందర్భంలో చెప్పిందని మరొకసారి దశరథ్ గారు ఈ సందర్భంగా శిరోమణి గురు ప్రభాదాసు పుస్తక సందర్భంగా మనకు తెలియపరుస్తున్నారు. ఇంకొకటి నాకు చాలా నచ్చింది, ఆయన సెలెక్ట్ చేసుకున్నప్పుడు పదాలు మామూలుగా పద్యాల్లో పద్య ప్రక్రియ గొప్పది, అది చాలా చూసుకోపోతుంది పండితుల్లో. ఆ పదాన్ని కూడా వాడుకోవచ్చు అనేది గుర్తు చేయడము అది గొప్ప విషయం. స్థానికత అనేక స్థానిక పొడి పదముల పొందిక, పొడి పదముల పొందిక వడిబడి నడకల కడారి పద్య కవనము. పొడి పదముల పొందిక వడిబడి నడకల కడారి పద్య కవనము నడిపించిన తీరుగా ఉడుగుతరం మాన్య కవుల నోటనికి. పొడి పదముల పొందిక బడి నడకల కడారి పద్య కవనము నడిపించిన తీరుగా ఉడుగుతరం మాన్య కవుల నోటనికి. ఈ విధంగా వారిని అభినందిస్తూ ఇక సభ ఇంకో కొద్దిలో ముగిస్తున్నాము. అందుకోసమే సత్యా భవతే కమలోపవ భవ ప్రముఖముని నిత్యారిత సుతగామి మంగళం శృంగారానవ మంగళకర విగ్రహ ప్రత్యేగాత్మ సాంగత్య వరద బుధ సూచ్య చరిత్ర ప్రత్యేగాత్మ సాంగత్య వరద బుధ సూచ్య చరిత్ర చరిత్ర మంగళం శృంగారానవ సత్యనారాయణ స్వామి మంగళం. ఈ విధంగా కవి దశరథ పెద్దలందరికీ, నాకంటే చిన్నవాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు. పేరు ఎందుకంటే ఇప్పటికే చాలామంది అందరి పేర్లు చదివేసింది కాబట్టి నేను మళ్ళీ చదవని అవసరం లేదని నేను అట్లనే సభకు విచ్చేసినటువంటి సాహితీ అభిమానులకు, సాహితీ మిత్రులకు, సాహితీవేత్తలకు ప్రతి ఒక్కరికి కూడా నేనేదో మాట్లాడాలనిస్తే నాకన్నా మీరు మొత్తం పద్యాలన్నీ చదివి, అసలు పద్యాలు నాకు చదవరాదు, రెండోది పద్యాలు చదివింత ఎప్పుడైనా బాగా కష్టపడి చదివితే కూడా మన అవి అర్థం కావు.
ఇప్పుడు కూడా నాకు నిన్న ఒక పద్యం అయిన పెళ్ళిళ్ళ గోల ఏంటిదని మళ్ళీ దానికి అర్థం కాక మళ్ళీ పుసికని ఏదన్నా ఒకటి అన్నా అనుకో మీ ముందరా ఇదేంటి సార్ పద్యంలో ఒకటి ఉంటే ఒకటి ఓడుతున్నాడు అని అంటారు. అందుకొరకే మళ్ళీ మెల్లగా బొందులు పురుషోత్తం సార్ అని అడిగిన సార్ ఈ పద్యం అర్థం ఏంటిదని ఆయన చెప్పిన తర్వాత అన్నప్పుడు మన నయమైంది నన్ను అడిగింది లేకపోతే మనం ఒకటి పోయి ఒకటి అంటుంటే అయితే చాలా మటుకు ఈ పుస్తకాన్నంతా ఈ పుస్తకం చాలా సీరియస్ పుస్తకం. అంటే మామూలుగా ఇది ఎంత సీరియస్ ఉన్నది అని అంటే ఉన్నదే ఇది 33 పేజీ అంటే నిజంగా పద్యాలు ఉన్నది 33 పేజీలే. మొత్తానికి ఉన్నది 127 పద్యాలు. ఈ 127 పద్యాలు తర్వాత ఈ 33 పేజీల పద్యాలు సీరియస్గా చదివి దీన్ని ఎవరైనా ఆచరణలో పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ పోతారు. ఎందుకు పోతారో నేను చెప్తాను. ఎందుకంటే అంత సీరియస్ పుస్తకం. కానీ నిజంగా మనం అంత సీరియస్గా ఉన్నామా అని అంటే లేము. నేనైతే లేను. ఎందుకంటే మనం అంతా లేము అని అంటే అనవసరంగా నేను వేరే వాళ్ళ నుంచి బంధనం చేసినట్టు అవుతుంది. నేనైతే అంత సీరియస్గా లేను. అంటే కులాల పట్ల కానీ మతాల పట్ల కానీ సమాజం లోపల ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి విభజన పట్ల కానీ నేనైతే అంత సీరియస్గా లేను. ఎందుకు లేను అని అంటే నేను చూస్తున్నా కాబట్టి. అయితే ఒక ఆయన నేను ఇట్లానే అంత ఇంకా అసలు కులాలు మతాలు పోలేదు, ఎక్కడ ఉన్నాయి, ప్రతి చోట కులం పేరు ఉన్నది, ప్రతి చోట మతం పేరు ఉన్నది, ప్రతి చోట మనం కులం పేరు చెప్పుకుంటున్నాం, ప్రతి దగ్గర కులం గురించి మాట్లాడుకుంటున్నాం, మనమందరం ఏదో కుల సంఘంలో సభ్యులుగా ఉన్నాం, ఏదో కుల పోరాటాలు చేస్తున్నాము, బయటకు ఒక తీరు మాట్లాడతాం, లోపల ఒక తీరు ఉంటుంది, పేర్ల ఎంత తోకలు పెట్టుకుంటాము, పేర్ల ముందర తోకలు పెట్టుకుంటాము, పేర్ల ఎంత తోకలు పెట్టుకుంటాము, పేరు కింద తోకలు పెట్టుకుంటాము, మరి ఇంకెక్కడ కులాల గురించి మాట్లాడతారు, ఎంత సీరియస్గా ఉన్నట్టు. అది కూడా ఇట్లాంటి సీరియస్ పుస్తకం దగ్గరకు వచ్చినప్పుడు కూడా సీరియస్గా లేకపోతే నేనంటే మా దగ్గరికి ఒక ఆయన వచ్చి ఆయన ఏమన్నాడు, ఎక్కడ సార్ కులాలు లేవు ఏం లేవు నేను చెప్తాను కదా వినుండి అని అంటున్నాను. మరి ఎట్లా చెప్తున్నావు కులాలు లేవు అని అంటే, సార్ మీకు తెలియదా సార్, మా ఇంట్లో మేము ఒకప్పుడు రాజన్న అని పేరు పెట్టుకున్నాం, కొద్దిగా కులం పోయింది సార్, కులం పోగానే రాజేశ్వర్ అని పేరు పెట్టుకుంటున్నాం, మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా కొద్దిగా కులం పోయింది సార్, రాజేశ్వర్ పోయి రాజేష్ అని పెట్టుకున్నాం, మళ్ళా కొన్ని రోజులైనాక మళ్ళా కొద్దిగా కులం పోయింది సార్, రాజేష్ పోయి రాజు అని పెట్టుకున్నాం సార్, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత కులం పోయింది సార్, ఇప్పుడు రాజు అని పెట్టుకుంటున్నాం సార్ అక్కడ. నీ దుంపలేగా ఇదే విచిత్రమైన వాదన ఉన్నది. అంటే పేర్లు మంచిగా పెట్టుకున్నంత మాత్రాన నువ్వు కులము పోయినట్టేనా అని. మరి నువ్వు మొన్న నీ కొడుకుకి ఎంత, కానీ పుస్తకం మాత్రం చాలా సీరియస్గా, అంటే ఎంత సీరియస్గా ఉందని అంటే అసలు ఒకప్పుడు అంటే దాదాపు నేను అనుకుంటా 2005లో మధ్య లోపల ఇట్లాంటి మన సంత్ ప్రభు రవిదాస్ గారు కానీ లేకపోతే సమాజంలో మొట్టమొదటి నుంచి మొట్టమొదలు మనం అసలు ఈ కులంల గురించి కానీ మతంల గురించి కానీ మాట్లాడకుండా మొత్తం అసలు మానవులందరూ ఒకటే, మానవులంతా సమానమే, మానవుల లోపల కులము మతము అనేది భేదం లేదు, ఆర్థిక తారతమ్యాలు లేవు అని. ఎందుకంటే ఆయన మొట్టమొదలు తపస్సు చేసిన తర్వాత, ఆయన జ్ఞానోదయం తర్వాత ఆయన దగ్గర 2 వారాలు రెస్ట్ తీసుకున్నాడు. రెస్ట్ తీసుకొని మొట్టమొదలు ఆయన లేచి ఒక వారం రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన ఏమేమి జ్ఞానోదయం ఏందో ఏమేమి అనుకున్నాడో అదంతా మననం చేసుకోవడానికి ఒక వారం రోజుల తర్వాత బయటకు వస్తే అప్పుడు ఆయన ఒక వృద్ధుడు వచ్చి ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమడుగుతాడని అంటే, మరి నువ్వైతే నీ జ్ఞానోదయం అయిందని అంటున్నావు కదా, మరి నీ జ్ఞానం పంచడానికి నువ్వు బయటకు పోతున్నావు కదా, నువ్వైతే క్షత్రుడు కదా, మరి ఓన్లీ ఈ జ్ఞానం పంచే అధికారం కేవలం ఇక్కడి నుంచి వచ్చింది. తర్వాత మళ్ళా శంకరాచార్యులు వచ్చి ఇదంతా హిందూ సమాజం లోపల కుల మతాలు బాగా ఎక్కువైపోయినాయి, వైష్ణవులు శైవులు వీరశైవులు ఈ విధంగా చాలా రకాలుగా శాఖోపశాఖలుగా విడిపోతున్నదని ఆయన అద్వైతం ప్రవేశపెట్టి ఈ హిందూ సమాజాన్ని ఏకతాటిపై తీసుకురావడానికి బుద్ధుని కూడా దశావతారంలో చేర్చి బుద్ధుని కూడా హిందూగా మార్చి హిందూ మతాన్ని బతికించింది శంకరాచార్యుల తర్వాత మళ్ళీ వచ్చింది రామానుజాచార్యులు ఇవన్నీ కులాలు ఏమీ లేవు అని సమాజానికి చాటి చెప్పిన వాడు బసవన్న తర్వాత మళ్ళీ మనకు
వచ్చింది మన గురు ప్రభు మన ఈ శ్రీ సంత్ శిరోమణి గురు ప్రభు రవిదాస్ గారు మాత్రమే. తర్వాత ఈయన సమకాలీకులు వేమన కానీ, తర్వాత రామానంద్, వీళ్ళందరూ కబీర్ దాసు, వీళ్ళందరూ కూడా సమాజాన్ని ఒక మార్చాలని, సమాజంలో ఉన్నటువంటి అత్యంత క్లిష్టమైన ఈ కుల వ్యవస్థను నిర్మూలించాలని వాళ్ళు అనేక ప్రయాసల కోర్చి దీన్ని అంటే ఈ సంఘ సంస్కరణ అనేది తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా ఇప్పుడు మనము కడారి దశరథ్ కేవలము మన మన గురు ప్రభు రవిదాసును ఒక ఆయుధంగా మలుచుకున్నాడు అంతే. మన కడారి దశరథ్ లాంటి వాళ్ళు మనము ఈ పుస్తకాలు రాయాలని అంటే చాలా ధైర్యం కావాలా, చాలా సాహసం కావాలా, తర్వాత చాలా సామాజిక స్పృహ ఉండాలా. అవన్నీ ఉన్న వాళ్ళైతేనే ఇట్లాంటి పుస్తకాలు రాయగలుగుతారు. అసలు అది లోపల ఆయన లోపల మొదటి నుంచి ఉన్నది కానీ అది బయటకు తీసుకురావాలని అంటే మన ప్రభు రవిదాస్ గారిని ఆయుధంగా వాడుకున్నాడు. కానీ ఆయన లోపల ఆ భావన లేదని కాదు. చాలా మంది కొద్దిమంది ఏం చేస్తారనంటే తమ లోపల ఒక విధమైనటువంటి సాధనం దొరకాలి. అట్లాంటి సాధనం దొరికినప్పుడు తమ లోపల ఉన్న భావాలను కానీ, తమ లోపల ఉన్నటువంటి సామాజిక స్పృహను కానీ, తమ లోపల ఉన్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను కానీ బయట పెట్టాలని అంటే ఏదో ఒక సాధనం కావాలి, ఏదో ఒక గురువు కావాలి, ఏదో ఒక సిద్ధాంతం కావాలి. కాబట్టి ఎప్పుడో 15వ శతాబ్దంలో ఉన్నటువంటి మన గురు ప్రభు రవిదాసు గురు ప్రభు రవిదాసు గారిని ఆదర్శంగా తీసుకొని ఆయనను ముందర పెట్టుకొని తన లోపల ఉన్నటువంటి భావాలన్నింటినీ ఈ పుస్తక రూపం లోపల తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ పుస్తకం తీసుకురావడం చాలా కడారి దశరథ్ గారు చేసిన సాహసమే నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఈ పుస్తకం రాసిన తర్వాత ఆయన లోపల బాధ్యత బాగా పెరుగుతుంది. తర్వాత ఆయన కూడా ఈ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండి తర్వాత పుస్తకంలో ఏ విధంగా అయితే రాసిందో దానిని ఆచరణలో పెట్టినప్పుడే మనము దానికి నిమగ్నమై ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన మీద బాధ్యత పెరిగింది. ఆయన మీదనే కాదు, పుస్తకావిష్కరణ శక్తులా కష్టపడతామని మీరందరూ కూడా ఒకసారి తలుచుకొని అనుకొని ప్రతిజ్ఞ చేసి లోపల మీరందరూ ముందుకు పోతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన కలంశ్రయం వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. గౌరవనీయులు డాక్టర్ శ్రీ చిక్కదల్ గారికి, మరి పక్కన ఉన్నటువంటి డాక్టర్ మురళీధర్ గారికి, ఉన్న వైద్య నిపుణులు, అలాగే ఒడ్డు పురుషోత్తమరావు గారికి, కొంత సభ్యులకి, అలాగే ఈ కార్యక్రమానికి పుస్తక సమీక్షను చేసినటువంటి డాక్టర్ తుమ్మలదేవరావు గారు, చరిత్ర పరిశోధకులు, కవి గారికి, అలాగే వారికి పక్కనటువంటి తాత్విక కవి శ్రీ ఉరిమూల రాజారావు గారికి, అలాగే రాపర్తి అశోక్ గారికి, ఉపాధ్యాయులకు, అలాగే సామాజిక సేవలో భాగంగా ఉంటూ తన వంతు కవులకు తన వంతు సహాయకారం అందిస్తున్న వారు శ్రీపల్లి ధర్మపురి గారికి, అలాగే వచన కవి, పెద్ద కవి, సిడ్నీ కవి, మాత్రా కవి, ఇలా ఏదైనా అక్కడ ఇప్పటిదాకా వాళ్ళు 5-7 పుస్తకాలు రాయడం జరిగింది. వైశాలను వెంబర గ్రామ నివాసి శ్రీ జాదవ్ పుట్టలిరావు గారికి, అలాగే హైదరాబాద్ పోయి కూడా మన కార్యక్రమానికి ఇంటికాడ తిరుపతి పోయి విశ్రాంతి తీసుకునే సమయం ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ మన కార్యక్రమానికి వచ్చినటువంటి తెలంగాణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీ నేరెళ్ళ హనుమంతు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం చేసినటువంటి శ్రీ కొండూరు ఉత్తమ గారికి, అలాగే చిన్న వేదికలు, ఇది చిన్న వేదిక, చిన్న వేదికకు ఎదురుగా ఉన్నటువంటి పెద్ద వేదికలో ఉన్నటువంటి పెద్దలకు, చిన్నలకు, కవులకు, గాయకులకు, అభిమానులకు, కుటుంబ సభ్యులకు, సాగర ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు, కలం స్నేహం సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నిజామాబాద్ చూసినటువంటి ప్రత్యేక కవి శ్రీ జలంధర్ గారు బయట పేరుస్తున్నాను. ఇక ఒక్కరిని కానీ అందరి మీద వేరు పేరున కృతజ్ఞతలు కార్యక్రమించుకుంటున్నాను. ఇంకా ఈ పుస్తకం నేను మొట్టమొదటిసారిగా అప్పుడప్పుడు ఒకటే మోడల్ అయిపోవాలంటే ఇంటర్మీడియట్ సమయంలో, అక్కడ నుంచి ఎస్ఎస్సి సమయంలో
మా గురువు గారు అయినటువంటి శ్రీ జనార్దన్ గారు తెలుగు పండితులు స్టోన్ రాస్తారు. వారు అప్పుడు 10th క్లాసులో ముందుగా ఛందస్సు చెప్పేవారు. ముందు పాఠం ఏం చెప్పకుండా నెల రోజులు ఛందస్సు చెప్పారు. అన్ని ప్రతి బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ నా అదృష్టంగా నేను కూడా నెల రోజులు క్రమం తప్పకుండా పోవడం, సార్ చెప్పిన ప్రతి అక్షరం రాసుకోవడం. నేను కూడా అప్పుడప్పుడు రాసుకొని పెట్టుకున్నా కానీ ఇది ఎట్లా కాస్త మొదలు పడుతుంది. ఇది అప్పటిగా అర్థం కాలేదు. కాకపోతే ఇంకా దాన్ని మాత్రం ప్రతి పద్ధతి ఒక లక్షణాలు గ్రామంలో ఉంటాం. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత కూడా ఏదో ఇది మాత్రం లేకను లేదా సరిగ్గా చదవగలను మొత్తానికి ఆ పద్యం ప్రయత్నం చేసేవారు. మాట ఇంకా రావడం వల్ల టీచర్ ట్రైనింగ్ చేసే సమయంలో అప్పుడు హైదరాబాద్లో అక్కడక్కడ కవి సమ్మేళనం జరిగింది. ఇక మా మిత్రులతో పాటు అక్కడ కార్యక్రమాలు జరుగుతుంటే రవీంద్ర భారతిలో కానీ ఎక్కడలా కానీ ఆ పేపర్ చదవడం మన కవి సేవలు పోవడం. ఇక నేను వచ్చి రాని పద్యాలతో అక్కడ ఛందస్సులో రాసి వాళ్ళకి చూపిస్తుంది మహానుభావులు కవులు. అయితే వాళ్ళని మీరు రాస్తున్న పద్యం కానీ ఇలా ఎత్తిపోయింది లేదు. అక్కడ ఎక్కడ గలం ఉండాలో అక్కడ దీర్ఘం లేదు, గలం సరిగ్గా లేదు, కొంచెం బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అట్లా. ఆ తర్వాత ఇంకా ఇప్పటికీ నాకు ఏం రాలేదు, పద్యం పూర్తిగా రాలేదు. తర్వాత మణిపల్లి భద్రాసనంలో నాకు ఎన్నో మెలకువలు చెప్పాడు. తెలంగాణ తెలుగు కళాలయం అనే ఒక గ్రూప్, వాట్సాప్ గ్రూప్ కళాశాల ఏర్పాటు చేయడం, దానికి మణిపల్లి భద్రయ్య గారు సమూహానికి వారు సమీక్ష చేయడం. ప్రతిరోజు కూడా రాత్రి 11 దాకా సమీక్ష చేసి చివరికి సారు పద్యంలో రాసేవారు. కనీసం 10 పద్యాలు మణిపల్లి భద్రయ్య గారు. సారు హైదరాబాద్ చదువుతూ హాస్పిటల్లో మనకు వారం రోజుల కింద మాట్లాడిన నాకు మాట్లాడాను. నా గురువు నాకు బాధ మెల్లగా నేను నా వంతు ప్రయత్నం చేసి ముందుగా ఇక అక్కడక్కడ తెలిసిన పద్య కవులను సంప్రదిస్తూ ఇంకా అడుగుకుంటూ అయితే లాస్ట్ కష్టంగా కొన్ని కంద పద్యాలు రాస్తాను. మరి వాటి కడారి శతకం పేరు రాయడం జరిగింది. ఎందుకంటే ఒక్క టాపిక్ కాదు, సత్తులు ఒకటే టాపిక్, తర్వాత అంబేద్కర్ ఒకటే టాపిక్. కడారి శతకం అంటే ఒక జయంతులు కానీ ప్రముఖులు కానీ దేవతలు కానీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అన్ని ఎవరైనా కానీ సామాజిక దేశభక్తులు దైవభక్తులు సభలు అందరూ వాళ్ళ యొక్క జయంతి రోజు తీసుకోవడం, అదే రోజు వాళ్ళకు పద్యము రాయడం, ఇట్లా వాట్సాప్లో వినడం, నాకు చూసినటువంటి పద్య కవులని కంప్యూటర్ చెప్పడం. అట్లా మొట్టమొదటిసారిగా కడారి శతకం 108 పద్యాలతో కంద పద్ధతి రాయడం జరిగింది. అది మొదలు రవీంద్ర అప్పుడు తర్వాత సెకండ్ సారి అంటే మాత్రా ఛందస్సు ఈ 5వ క్షేత్రంగా అయితే చెప్పద్దు ఎంత ప్రకారం కానీ రాయలే కాబట్టి ఇంకా తర్వాత కడారి పద్యచరి అది ఆటవే తేటలోనే. తర్వాత 4వ పుస్తకము అంబేద్కర్ పైన రాయడం జరిగింది. అది కూడా అంబేద్కర్ పైన అసలు రాస్తున్నాను తుమ్మల దేవరావు గారు చెప్పిన సరే నేను రాయాలనుకుంటున్నా అంటే అదే మరి మంచి ప్రయత్నమే. అసలు నాకు పుస్తకము సరళ పుస్తకం ఇచ్చినట్లే వాళ్ళ అడిగిన సరళాలను రాస్తున్నాడు పద్యం చూసిన పుస్తకం కూడా తీసుకో అని అడిగిన సరళాలకు పెద్ద పుస్తకం చూసి అక్కడ ఆ పుస్తకాన్ని తీసుకుని తర్వాత యూట్యూబ్లో చూసుకుంటూ అట్లా అంబేద్కర్ పైన కూడా 132 పద్యాలు రాయడం జరిగింది. వాస్తవానికి 108 పద్యాలు అంటే పుస్తకం ఉన్నది సమస్య రాలేదు, సమయం అలా 108 అనుకున్నా. తర్వాత 108 లేదా 118 ఇట్లా ఉంటాయి. 120 రాసుకుంటే అప్పుడు చూపెట్టుండే ఏ మిత్రమాలు 120 కానీ 125 పద్యాలు రాయాలి. ఎందుకంటే అంటే హైదరాబాద్లో మన కేసీఆర్ సార్ 125 విగ్రహం ఇదే సంవత్సరం చేసి సందర్భంగా 125 రాయట 125 తీసుకుపోయారు. మళ్ళా ఇంకా తర్వాత ఏమైందంటే ఇంకా 120 కానీ ఇప్పుడు 132వ జయంతి అప్పుడు ఎట్లా రాస్తాం జనాన్ని ఇంకా మొత్తానికి కట్టుబడి పద్దెనిమిది కలుపుకోవాలన్నమాట. ఇంకా చదువుకుంటా పుస్తకాలు చేస్తే అప్పుడు 5 పద్యాలేమో రమాబాయి రాసి అంబేద్కర్ భారతి పోటీ భారతి. ఇక 2వ భార్య ఏం పెట్టాలా, ఆమె కూడా కొంచెం సేవ చేసింది. ఇక 2వ భార్య అని ఆమె పైన కూడా ఇంకా 2 పద్యాలు 125 + 7 132 పద్యాలు రాయడం మళ్ళీ అక్కడ కంట్రీలో ఆలోచన చేయడం జరిగింది. నాకు సమస్య జరగలేదు. మరి ఇట్లా తర్వాత నేనుగా సంతు రోహిదాస్ ఎందుకు రాయాల్సి వచ్చిందంటే వయసులో ఉన్నప్పుడు మా ఇంటి ముందర ఒక శత్రువు కొట్టుకుంటే పోషించి ఆయన దగ్గర ఉంటే కూర్చుంటుండగా కవిత పుస్తకం పాడవడం రాయడం మా గురువు అయిన పుస్తకం చదువుకోవాలి. నేను జీవనం తీసుకున్నాను.
అనువాదం చేశారు. తెలుగు అకాడమీ వాళ్ళ పుస్తకం అది. అనువాదం చేసినప్పుడు కవి చరిత్ర పరిశోధకులు అనువాదం చేసినప్పుడు దాన్ని చదువుకుంటా దోహాన్ని రాస్తూ మొత్తానికి ఒక 130 పద్యాలు ప్రయత్నం చేసిన తర్వాత తుమ్మల దేవుడు చూస్తే మన కార్యక్రమం ఎక్కడ వెళ్ళడానికి పుస్తకం అవసరంగా నిర్మల్ కవుల సమక్షంలో వెళ్ళడం తప్పనిసరిగా అప్పుడు సార్కి సలహా జరిగింది. ఇట్లా మొత్తానికి పుస్తకం రాయడం ఇంకా 3 పుస్తకాలు వచ్చి ఇంకా ఎప్పుడు చేద్దాం అంటే ఏదో ఒక కార్యక్రమం ఎలా చేయాలి కానీ అక్కడ కానీ వాయిదేసుకున్నాం. ఇంకా ఇప్పుడు 25 జనవరి 1977 నుండి 10 మార్చి 25 2028 వరకు బతికాడని చెప్పాడు. అంటే దీనికి మొత్తం 150 సంవత్సరాలు ఆ సత్తు అని బతికాడు. ఆ రోజు 150 సంవత్సరాలు అంటే మరి నాగులు వాడగారు ఆయన మంచి ఆధ్యాత్మికంగా ఉంటూ ఆత్మారావు ధ్యానిస్తూ అందరూ ఆయన ప్రత్యేకంగా గురువు ఎవరు అనలేదు. అంతా ఆ భగవంతుడే కంచెలు భగవంతుడే నా గురువు అనుకుంటున్నారు. ఆయన దోహాన్ని చిన్న రెండు లైన్లు చదువుకుంటా నేను కొంచెం మెల్లగా వెళ్ళాలని జరిగింది. మరి కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ దేవుని కూడా సహాయం ఇస్తున్నటువంటి అందరికీ చేస్తూ సమయం కళాస్నేహితుల పాటలు కూడా వాడాల్సిందిగా తర్వాత వెళ్ళిన తర్వాత సమయం మిగతా పిల్లలతో పాటలు ఏమైనా చేస్తున్నాం కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ అంతే అవకాశం చేస్తూ జై హింద్ జై తెలంగాణ. ఇద్దరు కుడి ఎడమ థ్యాంక్ యూ. దగ్గర సార్ ఒక్కసారి అందుకే చిన్న